లోక్సభ స్థానాలు గనక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ కైవసం చేసుకుంటుంది. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లిలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అరకు, కాకినాడ, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమలాపురం టీడీపీ, నర్సాపురంలో బీజేపీ, ఏలూరు, విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మచిలీపట్నం జనసేన పార్టీ, గుంటూరు టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు టీడీపీ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, హిందూపూర్ ఈ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేయటం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 25లో దాదాపుగా 15 నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక ఓవరాల్ ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మనం ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ, మొత్తం కలిపిన అలయన్స్కి వచ్చేటప్పటికి 8, వీళ్ళకి వచ్చేటప్పటికి 16. ఒక్క దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ ఒక్కటి వాళ్ళకైనా వెళ్ళొచ్చు, వీళ్ళకైనా వెళ్ళొచ్చు. ఎవరికి వెళ్తుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి.